జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. సాధారణంగా ఏదైనా పని చేస్తే అలసిపోతుంటాం మనం. ఒక పని చేయంగానే కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే పని చేసి అలసిపోయాం కదా అని. కానీ అలసట అనేది శరీరానికి ఎందుకు వస్తుంది? మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనిషికి శక్తి ఉంటేనే కదా ఏ పనైనా చేసేది. అసలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూస్తే అలసిపోయినప్పుడు, చాలా నీరసంగా ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ ఆహారం తీసుకుంటే మళ్ళీ శక్తి వస్తుంది అని అనుకుంటారు. చాలామంది ఇలాగే అనుకుంటారు. మరి చాలామంది ఋషులు తపస్సులు చేసేటప్పుడు అసలు ఆహారమే తీసుకోకుండా ఎలా చేస్తున్నారు? వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే మామూలుగా మన ఋషుల గురించి ఏం చెప్తారంటే, ఋషులు మునులు అందరూ కూడా వాళ్ళు ఎప్పుడో ధ్యానం నుంచి బయటికి లేచినప్పుడు, తపస్సు నుంచి లేచినప్పుడు కొంచెం ఆహారం తీసుకుంటారు. ఆఖరికి పార్వతీదేవి కూడా పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఎండిపోయిన నేల మీద పడిపోయిన ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుందట. మనకి ప్రహ్లాదుడు, ధ్రువుడు వీరందరూ కూడా చాలా మితాహారం తీసుకునే తపస్సులు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని విశ్వామిత్రుడు వచ్చి తన యాగాన్ని రక్షించడం కోసం దశరథుడిని ఒప్పించి తీసుకెళ్తూ ఆ రోజుల్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా వెళ్తున్న మధ్య దారిలో ఒక చోట విశ్రాంతి తీసుకున్నాక ఉదయం నిద్ర లేపి రామచంద్రమూర్తికి ఆయనకి బల అతిబల అనే విద్యలు నేర్పించారట. ఆ బల అతిబల ఏంటంటే, ఎప్పుడైనా నిద్రపోవాలనుకున్నప్పుడు మాత్రమే నిద్ర వస్తుంది, ఎప్పుడైనా అన్నం తినాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆకలేస్తుంది. అది 14 సంవత్సరాల అరణ్యవాసం చేసినప్పుడు లక్ష్మణస్వామి అసలు నిద్ర అనేది పోకుండా, ఆహారం అనేది తీసుకోకుండా గడిపారట. ఈ బల అతిబల సాధారణంగా మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా ఉపయోగిస్తారు. మనం ఆహారం లేకుండా మనం ఉండలేమా, ఆహారం లేకుండా ఉండగలమా లేదా అనేది చూస్తే, ఆహారం మనకి ముఖ్యమైన శక్తినిచ్చే అంశంగా కనిపిస్తుంది. పరమహంస యోగానంద గారు ఆయన ఒక గొప్ప యోగి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, ఒక యోగి ఆత్మకథ అని ఆయన రాశారు. ఆయన అనుభవాలన్నీ రాశారు. చిన్నతనం నుంచి యోగానంద గారికి, జితేంద్ర అని ఆయన పేరు, ఆయనకి సన్యాసం తీసుకుందామని కోరికుండి చివరికి తల్లిదండ్రిని ఒప్పించి ఆయన వారణాసిలో ఒక స్వామీజీ దగ్గర ఒక ఆశ్రమంలో సన్యాసాశ్రమం తీసుకుంటానని సన్యాసాశ్రమంలో చేరిన తర్వాత ఇంకా పూర్తిగా సన్యాసం అవ్వలేదు. ఆయనకి వాళ్ళ ఇంటి నుంచి ఈ ఆశ్రమానికి చాలా తేడా కనిపించేదట. ఎందుకు అంటే, వాళ్ళ ఇంట్లో మామూలుగా పొద్దున్నే 9 గంటలకల్లా పిల్లలకి పెట్టేస్తారు కదా, అలాగా పొద్దున్నే 9 గంటలకల్లా ఈయన భోజనం చేసేసేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం భోజనం చేసేవాళ్ళు. ఈ ఆశ్రమంలో పొద్దున భోజనం అనేది ఎవరికీ ఉండదు, అందరూ మంచినీళ్ళు తాగుంటారు. మధ్యాహ్నం 12 గంటలకి అందరూ కలిసి పూజ చేసుకున్నాక భోజనం చేస్తారు. ఈయనకి 9 గంటల నుంచి 12 గంటల దాకా ఉండడమే చాలా కష్టం అయ్యేదట. అయితే కానీ నెమ్మదిగా దానికి అలవాటు పడుతున్న సమయంలో ఒక రోజు ఏమన్నారంటే, ఇవాళ ఏకాదశి ఉపవాసం అన్నారు. అందులోనూ గురువు గారు ఆయన దయానందజీ ఆయన బయటికి వెళ్ళారు, ఆయన వేరే ఊరు వెళ్ళారు. అందుకని ఎక్కడున్నా సరే గురువుగారు ఎక్కడున్నా ఉపవాసం ఉంటారు. గురువుగారు తినకుండా శిష్యులు తినరు కాబట్టి మొత్తం ఈరోజు వంట ఉండదు, అందరూ భోజనం లేదు, ఇవాళ ధ్యానం చేసుకుంటాం అన్నట్టు. అంటే ఈయన ఈ జితేంద్రుడు పరమహంస యోగానంద గారు ఆయన చచ్చిపోతానేమో అనుకున్నట్ట. ఆహారం లేదు, 24 గంటలు ఆహారం లేకుండా ఎలాగా, ఆహారం మీదే ధ్యాస, భగవంతుడి మీద కాదు. ఇంకా అలాంటి పరిస్థితిలో ఈయనకి స్నేహితుడు అన్నట్ట, రేపు వస్తున్నారు గురువు గారు, మనం రేపు ద్వాదశి పూట భోజనం చేస్తాము అంటే కొంచెం ఆశ కలిగింది. తీరా చేస్తే గురువుగారి ట్రైన్ చాలా లేట్ అయిందట. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు కానీ రాలేదు. వీళ్ళందరూ కూడా గురువుగారు చాలా కాలం తర్వాత వస్తున్నారని ఆయన కోసం చాలా మంచి పదార్థాలన్నీ చేశారు. ఇతనికి పరమహంస యోగానందకి ఆకలికి నీరసం వచ్చేసి ఇంకా చివరికి పడిపోతానమో, చనిపోతానమో, ఆకలి చావని చెప్పుకోవాల్సి వస్తుందేమో అనుకున్నట్ట. తీరా చేస్తే గురువుగారు వచ్చారు. ఆ గురువుగారు ఆయన చాలా కార్యక్రమాల్లో ఉన్నారు, అందరినీ కలుస్తున్నారు తప్ప భోజనానికి లేవటం లేదు. అంతా అయ్యి ఆయన భోజనం చేసే టైంకి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం ఈ పూట ఏం భోజనం చేస్తానులే అనుకున్నారు, కాస్త మజ్జిగ తాగేసి ఉంటాను అనుకున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా భోజనం చేయలేదు. ఇంకా పరమహంస యోగానంద పిల్లలకి వీళ్ళకి పెట్టేసి ఉంటారు బహుశా.
అని పెట్టాక ఆయన దయానందజీ గురువు గారు పరమహంస యోగానందని పిలిచన్నట్ట, ఎలా ఉంది ఉపవాసం, ఇదే మొదటిసారి కదా అని అంటే, నేను చనిపోతానేమో అని భయం వేసింది అని. ఎందుకు చనిపోతావు అని అంటే, ఆహారం లేకపోతే చనిపోతారు కదా అని. ఆహారం కోసమే బతికేట్టయితే చనిపోవడమే బెటర్ కదా అన్నట్టు ఆయన అని. తర్వాత పరమహంస యోగానంద ఆయన సన్యాసాశ్రమం యుక్తేశ్వరగిరి ఆయన గురువు గారు, ఆ యుక్తేశ్వరగిరి గారి ఆధ్వర్యంలో సన్యాసం తీసుకున్నాక ఆయనకు తెలిసింది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనంటే ఆహారం నుంచి మాత్రమే రాదు శక్తి. మరి మనకందరికీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కోసారి చాలా నీరసంగా ఉంటుంది. ఆ నీరసంగా ఉన్నప్పుడు మనం గబుక్కున ఏదైనా ఇష్టమైన పని చేస్తే ఉన్నట్టుండి శక్తి వచ్చేస్తుంది. నేను ఒక ఉపాధ్యాయురాలిని కదా, మా విద్యార్థులకి చాలామందికి చూస్తాను, లెసన్ చెప్తున్నప్పుడు ఏంటి అంటే తలనొప్పి వస్తుంది, నీరసం వస్తుంది అంటారు. అదే ఇవాళ మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, సాయంకాలం ఒకసారి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి అనగానే అందరూ ఎగురుతూ డ్యాన్స్ చేస్తారు. అంటే మనస్సు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. మనస్సు చాలా ఆనందంగా ఉంటే అసలు ఆకలి కూడా వేయదు, నీరసం కూడా రాదు. ఇది భగవంతుడు మనకిచ్చింది. ఒక అడవిలో వెళ్తున్నప్పుడు ఒక పులి వెంటబడుతోంది. సరిగ్గా మనకి 9 గంటలకు అన్నం తినడం అలవాటు కదా అని అన్నం కోసం ఆగుతామా, పరుగు పెట్టేస్తాం. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనస్సులోంచి వస్తుంది. మనం కాపాడుకోవాలని ఆ పులి వచ్చేందో లేదా అని చూడడం ఒక్కసారి పరిగెత్తేస్తాం. పులి కంటే బాగా ఎక్కువ పరిగెత్తేస్తాం. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలు కనీసం ఆహారం తీసుకోవాలని కూడా అనిపించదు. ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి అన్నం తీసుకెళ్తాం, కానీ మనం తినాలనిపించదు. ఎందుకు అంటే మనస్సు ఏం చేస్తుందంటే దీనికంటే ముఖ్యమైనది, ఆహారం తీసుకోవడం కంటే ముఖ్యమైనది ఏముంది అని అక్కడ ఎనర్జీ ఇవ్వడం మొదలెడుతుంది. అందుకని అసలు ఎనర్జీని గురించి ఏం చెప్తారంటే శక్తిని గురించి, శక్తి 4 రకాలుగా ఉంటుందట. అది ప్రతిరోజు ఉండే దినవారీ శక్తి, మనం డైలీ ఎనర్జీ అంటాం. ఈ డైలీ ఎనర్జీ ఎలాంటిది అంటే 0.5 హార్స్ పవర్ అంటాం. అంటే ఏంటంటే ఒక పెట్రోల్ పోస్తేనే బండి వెళ్తుంది, మళ్ళీ పెట్రోల్ పోస్తేనే బండి వెళ్తుంది. అలాగా ఆహారం తినడం, కాసేపు పనిచేస్తాం, మళ్ళీ ఆహారం తినడం, కాసేపు పనిచేస్తాం, ఆహారం తినడం, కాసేపు పనిచేస్తాం. ఇలా చేసి ఇది ప్రతిరోజు చేసే పని. మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఆహారం నుంచి వచ్చేస్తుంటుంది. కానీ ఉన్నట్టుండి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం వస్తుంది, మనం చేయాల్సిన కార్యక్రమం. ఒకసారి ఒక ఫ్రెండ్ చెప్పారు, స్నేహితురాలు, ఆవిడ పిహెచ్డి సబ్మిట్ చేస్తున్నారు. పిహెచ్డి సబ్మిట్ చేస్తూ 15 రోజులు మొత్తం ఆ ఫైనల్ సబ్మిషన్, అది 15 రోజుల పాటు పగలు రాత్రి తిండి లేదు, నిద్ర లేదుట. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి సబ్మిట్ చేసేసేదాకా ఉన్నారు. దాన్ని మనం ఏమంటామంటే మరి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అందరికీ ఉంటుంది. ఇంట్లో చాలా మామూలుగా రెగ్యులర్గా భోజనాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంట్లో పెళ్ళి వచ్చింది అనుకోండి, అమ్మ నాన్న అసలు అన్నం తింటారా? అన్నం దగ్గర కూర్చున్న వాళ్ళకి సైన్స్ అది. ఓ పక్కన పెళ్లి జరుగుతోంది, వచ్చిన వాళ్ళందరూ భోజనం చేస్తారు తప్ప ఈ పెళ్లి చేయిస్తున్న వాళ్ళు భోజనం చేస్తారంటే చేయరు. ఎందుకంటే దాని మీద దృష్టి ఉండదు, అది నోట్లోకి వెళ్ళదు కూడా. ఎందుకు అంటే ఎనర్జీ, మనస్సు ఏం చేస్తుందంటే ఎనర్జీని క్రియేట్ చేసేస్తుంది. కానీ అప్పుడు తినకపోయిన వాళ్ళకి అక్కడ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాన్ని మనం ఏమంటాం అంటే ఎమర్జెన్సీ ఎనర్జీ అంటాం. అంటే డైలీ ఎనర్జీ ఏమో రోజు మనం తినేది. ఎమర్జెన్సీ ఎనర్జీ ఏంటంటే ఎమర్జెన్సీకి అప్పటికప్పుడు ఉపయోగించే శరీరంలో ఉపయోగపడే శక్తి. అది శక్తి లోపల ఉంటుంది. అది రిజర్వ్ ఫోర్స్ కింద పెట్టుకుంటాం. మనకి ఇప్పుడు దాహం వేస్తుంది అనుకోండి, ఓ గ్లాస్ నీళ్లు తీసుకొని తాగేస్తే దాహం తీరుతుంది. మనకి ఇంకో గ్లాస్ నీళ్ళు కావాలి, మనం ఏం చేస్తాం, వెళ్ళిపోయి బిందెలోంచి ముంచుకుంటాం కదా. అలాగా ఈ బిందెలో కాస్త అట్టే పెట్టుకున్న ఎనర్జీ అనమాట. అది ప్రతి వాళ్ళకి కూడా లోపల ఎనర్జీ ఉంటుంది. అవసరమైనప్పుడు బయట నుంచి మనం ఆహారం తీసుకోకపోయినా సరే ఆ ఎనర్జీ, ఆ శక్తి పనిచేస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా మనం కొంచెం పని చేస్తాం, అలసిపోతాం. ఏదో అప్పుడప్పుడు 3 రోజులు 4 రోజులు ఏదో చాలా పెద్ద పని ఉన్నప్పుడు అలసిపోకుండా పని చేస్తాం, కానీ తర్వాత అలసిపోతాం. కానీ కొంతమంది ఎప్పుడూ వాళ్ళు అలసిపోకుండా ఉంటారు. వాళ్ళు ఎవరంటే మనం మామూలుగా క్రికెట్ ఆడుతున్న వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళు రోజు పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ఆడుతూనే ఉంటారు. పాలిటీషియన్స్ని చూస్తాం కదా, రాజకీయ నాయకులు మనకి అక్బర్ గురించి చెప్తారు. అక్బరు తెల్లారుజాము 4 గంటలకు లేచేవాట. 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల దాకా, అంటే అతను పడుకునేది 4 గంటలే, 12 గంటల దాకా వరుసగా సమావేశాలు జరుపుతూనే ఉండేవాట.
ప్రతి గంటకి ఒక టైం షెడ్యూల్ అనమాట. టైం షెడ్యూల్ ప్రకారం ప్రతి గంటకి ఈ పని ఈ గంటకి ఇచ్చేస్తాడు, ఈ పని ఇచ్చేస్తాడు అని. మరి అంత ఎనర్జీ ఎలా వస్తుంది? మన సినిమా యాక్టర్లు కూడా అలాగే చేస్తున్నారు. అలా వాళ్ళకి ఈ ఆటలాడే ఈ క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాన్ని మనం సోర్స్ ఎనర్జీ అని చెప్తాం. అంటే సోర్స్ ఎనర్జీ అంటే ఇందాక బిందె నీళ్లు అన్నాను కదా, బిందెలో నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, అయిపోతే ఏంటి అంటే ఎనర్జీ, ఎమర్జెన్సీ ఎనర్జీ కూడా, రిజర్వ్ ఫోర్స్ కూడా అయిపోతే మనం సోర్స్ ఎనర్జీకి వెళ్తాం. సోర్స్ ఎనర్జీకి వెళ్ళడం అంటే ట్యాప్ దగ్గర తిప్పుకొని మంచినీళ్ళు తాగడం. అంటే ట్యాప్లో నీళ్ళు అసలు ఎప్పుడూ అయిపోవు. ఒకవేళ ట్యాప్లో కూడా సోర్స్ ఎనర్జీ కూడా అయిపోయినప్పుడు ఏంటంటే డివైన్ ఎనర్జీ. మనం మొత్తం కూడా మనకి శక్తినిచ్చేది ఆ పరమాత్మ నుంచి. ఎవరైతే ధ్యానం చేసుకునే వాళ్ళు, యోగులు ఉన్నారు, తపస్సులు చేసుకునే మునులు ఉన్నారు, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందంటే వాళ్ళకి ఆహారం నుంచి ఎనర్జీ రాదు, డివైన్ ఎనర్జీ, ఆ పరమాత్మ ఎనర్జీ, వాళ్ళకి పరమాత్మ శక్తి వాళ్ళ లోపల ఉంటుంది. అందుకని వాళ్ళు మానవుల్లాగా కూడా ఉండరు, సూపర్ హ్యూమన్ అంటాం మనం అని. అందుకనే రోజు అన్నం తింటే కొంచెం శక్తి రావడం ఒకటి, అప్పుడప్పుడు ఒక 3-4 రోజులు ఏమీ తినకపోయినా సరే శక్తి రావడం, పని చేసేయగలగడం, ఎనర్జెటిక్గా ఉండడం. ఒక్కోసారి ఏంటంటే కొంతమంది కంటిన్యూస్గా పని చేయగలరు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది గురించి ఏం చెప్తారు? ఆయన మండు టెండర్లో రోజుకు 3 మీటింగ్స్ పైన చెప్పారట. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే రాజకీయ నాయకులు కానీ, క్రీడాకారులు కానీ, లేదంటే ఇంకెవరైనా ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎనర్జీ సరిపోదు. వాళ్ళు సోర్స్ ఎనర్జీకి వెళ్ళిపోతారు, ఆ మూల శక్తికి వెళ్ళిపోతారు. మూల శక్తికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే రోజులో 24 గంటలు ఉంటే ఎవరైతే 20 గంటలు వాళ్ళ మనస్సునే శరీరాన్ని కూడా యాక్టివ్గా ఉంచుకుంటారో వాళ్ళకి ఎనర్జీ, సోర్స్ ఎనర్జీకి వెళ్ళిపోతారు. సోర్స్ ఎనర్జీకి వెళ్ళడానికి అది తప్ప ఇంకో మార్గం లేదు. అంటే సోర్స్ ఎనర్జీ రావాలంటే ఎలాగ రావాలి అంటే అది బయట నుంచి వచ్చేది కాదు, లోపల నుంచి వచ్చేది. లోపల నుంచి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అలవాటు చేసుకుంటే, రోజుకి నెమ్మదిగా మనం ఉపయోగిస్తున్న మన శక్తిని ఇంకా ఎక్కువ ఉపయోగించడం చేస్తే ఆ ఉపయోగించిన శక్తి ఏం చేస్తుందంటే సోర్స్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం సరాసరి సోర్స్ ఎనర్జీ ఎంత పనిచేసినా అలసిపోకుండా ఉండే స్థితి మనకు వస్తుంది. అందుకని శక్తి రావాలి అంటే ఏంటంటే, శక్తి రావాలంటే పడుకోవడం కాదు, శక్తి రావాలంటే ఎక్కువ పని చేయాలి. మనం ఎలా అయితే ఎక్కువ వాడిన కత్తి ఎక్కువ పదునుగా ఉంటుందో అలాగా మన శరీరం కూడా ఎక్కువ పని చేస్తున్న కొద్దీ ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటుంది, ఎక్కువ శక్తి వస్తుంది. రోజు మామూలుగా నేను ఈ టైంకి పడుకుంటాను అని పడుకుని ఈ టైంకి అన్నం తింటాను అంటే మినిమం ఎనర్జీలో మనం ఉంటాం. మ్యాక్సిమం ఎనర్జీ కొంతమందిలో, అందుకని కొంతమంది మానవుడే మహనీయుడు అంటాం కదా, కొంతమంది ఆ ఉన్నతమైన శక్తి స్థాయికి ఎలా వెళ్తారంటే వాళ్ళ శరీరంతోనూ వాళ్ళ మనస్సుతోనూ ఎక్కువ కృషి చేస్తారు. ఎక్కువ కృషి చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ సహజంగానే క్రియేట్ చేసేసుకుంటుంది. ఎలా అయితే మొక్కలు వాటి ఆహారం అవి తయారు చేసుకుంటాయో శరీరం దాని ఆహారం దాని శక్తి అది తయారు చేసేసుకుంటుంది. అందుకని సోర్స్ ఎనర్జీకి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా పైన ఉన్నది డివైన్ ఎనర్జీకి వెళ్ళడం అనేది ఇంకా గొప్ప విషయం. అయితే అసలు ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన శరీరం పాంచభౌతికం అంటాం. అంటే 5 ఎలిమెంట్స్తో మన శరీరం ఉంది. మనం మామూలుగా ఏం చెప్తామంటే భూమి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం, ఈ 5 కూడా పంచభూతాలు. ఈ పంచభూతాలతో ఉన్నది శరీరం. కాబట్టి ఈ శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే 5 నుంచి రావాలి తప్ప ఏ ఒక్కదాని నుంచో రావడం కాదు. ఉదాహరణకి మనం భూమి అంటే ఆహారం, మనం తినే ఆహారం ఏదైనా సరే అది భూమి నుంచే వస్తుంది. కాబట్టి భూమి నుంచి వచ్చే ఆహారం తింటే మనకి ఎనర్జీ వస్తుంది. అలాగే రెండోది నీరు తాగితే మనకి ఎనర్జీ వస్తుంది. చాలా నీరసంగా ఉన్నప్పుడు 2 గ్లాసులు నీళ్ళు తాగితే ఎనర్జీ వస్తుంది. అలాగే గాలి, మనం ప్రాణాయామం సక్రమంగా చేస్తే సాధారణంగా ఏం చెప్తారంటే మనం తీసుకోవాల్సిన గాలి కంటే చాలా తక్కువ తీసుకుంటారంట. ప్రాణాయామం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే పూర్తిగా గాలిని తీసుకుంటారు అని. మనం తీసుకునే గాలి వల్ల, మనం ప్రాణాయామం చేయడం వల్ల మన శక్తి ఆ లెవెల్ పెరుగుతుంది, శక్తి స్థాయి పెరుగుతుంది. 4వది నిప్పు అంటే నిప్పు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సూర్యరశ్మి. సూర్యుడి వెలుగులో నడిస్తే, సూర్యుడి వెలుగులో ఉంటే కాసేపు శక్తి వస్తుంది.
చెట్లన్నీ ఏం చేస్తున్నాయి? చెట్లు భూమి నుంచి నీళ్లు తీసుకుంటున్నాయి, భూమి నుంచి వస్తున్నాయి, భూమి నుంచి నీళ్లు తీసుకుంటాయి, సూర్యరశ్మి నుంచి తీసుకుంటాయి, గాలి నుంచి తీసుకుంటాయి. అవి మనలాగా తినడం కనిపించదు, కానీ మన కోసం ఆహారం తయారు చేస్తున్నాయి. మనము ఆహారంతో, అలాగే గాలితో, అలాగే నీరుతో, తర్వాత ఈ సూర్యరశ్మితో, ఈ నాలుగిటితో పాటు ఐదోది ముఖ్యమైనది ఉన్నది ఏంటంటే, ఐదోది అది ఆకాశం. ఆకాశం అంటే ఏంటి? శూన్యం. శూన్యం అంటే ఏంటి? ఎలాంటి ఆలోచనలు లేని స్థితిని మనకు మనం కలుగ చేసుకుంటే మనకు శక్తి వచ్చేస్తుంది. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. అయితే ఈ ధ్యానం చాలా ఎక్కువ చేసే వాళ్ళకి మనం ఆహారం మీద ఆధారపడక్కర్లేదు, మిగిలిన నాలుగిటిని కూడా తగ్గించుకోవచ్చు. కానీ సాధారణంగా సామాన్యమైన మనుషులు ఈ ఐదిటిని, పంచభూతాలని కూడా మనం సమన్వయం చేసుకుంటే, అంటే మనం పూర్తిగా ఆహారం మీదే ఆధారపడి మనం ప్రాణాయామం చేయకుండా, మన నీరు సరిగ్గా తీసుకోకుండా, మనం ఎండలోకి వెళ్లకుండా, ధ్యానం చేయకుండా ఉంటే మన ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం తీసుకోవాలి. కానీ ఆహారం నుంచి శక్తి ఎంత తీసుకొస్తుంది అంటే 1/5 వంతు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆహారం మనకు సరిపడా తీసుకుంటే శక్తి వస్తుంది. ఒకవేళ ఆహారం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఉన్న శక్తి కాస్త పోతుంది. ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళి చాలా ఎక్కువ తింటే ఏమవుతుంది? మనం ఇంకే పని చేయలేం, వచ్చి పడుకుంటే తప్ప. అందుకని ఏంటంటే ఆహారాన్ని మితాహారం, భగవద్గీతలో కూడా మితాహారం యుక్తాహారం అని చెప్తారు. యుక్తాహార విహారము అని చెప్పి, అందుకనే ఆహారం 1/5 వంతు, గాలి 1/5 వంతు, నీరు 1/5 వంతు, సూర్యరశ్మి 1/5 వంతు, ధ్యానం 1/5 వంతు. శక్తి ఈ 5 రకాలుగా మనకి కానీ ఎప్పుడైతే మనం తీసుకోవడానికి ప్రయత్నించామో మనని ఎవ్వరూ కూడా ఓడించలేరు. మనం ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉంటాం, మనం యాక్టివ్గా ఉంటాం. ఎంత వయస్సు వచ్చినా సరే, వీళ్ళు ఇంత వయస్సు వచ్చింది, వీళ్ళు ఇంకా పనిచేస్తున్నారు ఏంటి అని పోయేట్లుగా మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయేట్టుగా మనం ఉంటాం. అందుకనే శక్తి ఎలా వస్తుంది అంటే అన్ని రకాలుగా శక్తి వస్తుంది, అన్ని రకాలుగా వస్తుంది. ముఖ్యంగా పాంచభౌతికం ఈ 5 రకాలుగానే వస్తుంది. అది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జై భారతమాత, జై హింద్.